ఆ మతంలోకి మనం వెళ్ళి ఆ మతంలో లేని కులాన్ని మనం చొప్పించి ఎంతవరకు సమంజసం? ఎమ్మెల్యే గారు డిప్యూటీ స్పీకర్ అయ్యారు అంటే క్రైస్తవుల పుణ్యం కూడా ఉంటేనే మీరు ఎమ్మెల్యే అయ్యారు, క్రైస్తవుల పుణ్యం ఉంటేనే మీరు డిప్యూటీ స్పీకర్ అయ్యారు. ఎస్సీలకు మతం మారే స్వేచ్ఛ లేకుండా చేసింది మీరు కాదా? అన్ని కులాల వారికి ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఎస్సీలకు కూడా ఇచ్చుంటే ఈరోజు ఈ పరిస్థితి రాదు కదా. మాట్లాడే చోట మాట్లాడకపోతే అన్యాయమే జరుగుద్ది. ఎస్సీలకి అన్యాయం జరిగింది, జరిగిన అన్యాయాన్ని మార్చుకునే అవకాశం ఉంది. ఎప్పుడో తెలుసా? మీరు ఉద్యమం చేస్తే, మీరు రోడ్డు మీదకి వస్తే, ప్రభుత్వాన్ని నిలదీస్తే, మీ పార్లమెంటు సభ్యుల్ని నిలదీస్తే మీకు న్యాయం జరుగుద్ది. ఒక్కసారైనా పార్లమెంట్లో ఎస్సీలకు ఈ దేశంలో అన్యాయం జరుగుతుంది. వాళ్ళకి మత స్వేచ్ఛ లేదు, మత స్వేచ్ఛ కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది అని ఏ రోజైనా రఘురామరాజు గారు ఆనాడు పార్లమెంటుకి ప్రజలందరూ కలిపి పంపించినప్పుడు అడిగారా? జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఐ ఆమ్ అపాలజిస్ట్ సనాతని హిందూ అని మాట్లాడారు. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఏం మాట్లాడాలి? ఎస్సీల్లో ఉండి పాస్టర్లుగా క్రైస్తవ సంఘాల్లో బోధనలు చేస్తున్నటువంటి పాస్టర్లారా, ఒక్కసారి రాజుగారు ఏమంటున్నారో తెలుసుకోండి అయ్యా. సో ఏ చర్చి పాస్టర్లో బీసీసీ సర్టిఫికేట్ ఉంది, ఎవరికి ఎస్సీ సర్టిఫికేట్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వమనంటే అది మా హక్కులకు భంగం, మా గోప్యతకు భంగం. క్రిస్టియన్ అవునా కాదా అనేది వెరిఫై చేస్తే అది వ్యక్తిత్వ గోప్యతకి ఎలాగా భంగం కలుగుతుంది? అది వెరిఫై చేస్తే తప్పే ఉంది. అందులో ఎవరికైనా సునీల్ కుమార్ గారు కానీ శ్రావణ్ కుమార్ గారు కానీ మళ్ళీ వారిని కూడా విమర్శిస్తారా? ఇది రాజ్యాంగంలో ఉన్నదానికి వైలేషన్ జరుగుతుంది అని చెప్తే మీకేమంటారా? రాజ్యాంగాన్ని గౌరవించడమే నేరం, రాజ్యాంగాన్ని గౌరవించడమే పాపం అని నా ప్రశ్నలు. మీకేమైనా సిగ్గు లేదా ఏంటి? మీకు దేవుడు పౌరుషం పెట్టలేదా? మీకు రోషం లేదా? రాజుగారండి, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. అసలు పాస్టర్ల మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఏంటండి? క్రైస్తవ్యానికి లేని బాధ మీకెందుకు సార్? నిజంగా దళిత క్రైస్తవ విశ్వాసుల్లో చీము నెత్తులు అనేది మీకు ఉంటే, మీకు రక్తం సలసల మరిగేటటువంటి తత్వం ఉంటే ఖచ్చితంగా ఈ వ్యాఖ్యల మీద మీరు స్పందించండి. మీరు స్పందించకపోతే ఎన్ని తరాలైనా ఇలా అణిచివేతకు గురి అవుతూనే ఉంటాం, బలి అయిపోతూ ఉంటాం.